ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో దేశీయంగానే వాహనాలు ఈజీగా నడవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగానే ఇథనాల్ లాంటివి ఉపయోగించి మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఇక్కడ పెట్రోల్ 80%, ఇథనాల్ 20% ఉపయోగించిన ఒక ప్రయోగాత్మకంగా కొన్ని ఎంపిక చేసినటువంటి పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ పెట్రోల్ను పంపిస్తున్నటువంటి పరిస్థితి. మరి అయితే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఇక్కడ 2023 ఫిబ్రవరి 6వ తేదీ నుండి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అప్పటి నుండి ఇప్పటి వరకు వస్తున్నటువంటి వాహనాల్లో ఏమైనా సమస్యలు తలెత్తాయన్నటువంటి ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటి వరకు గ్యారేజ్లకు కూడా వాహనాల సంఖ్య పెరుగుతుంది. అలాగే కొత్త వాహనాలు రెడ్యూస్ అవుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. ప్రతి ఇయర్ టు ఇయర్ న్యూ వర్షన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో మరి వాహనాల పనితీరులో ఏమైనా ప్రభావం ఉంటుందా అన్నటువంటి విషయాలు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో భాగంగానే మరి ఇప్పుడు వరంగల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఇథనాల్ E20 వాహనాలు రావడం వల్ల E20 పెట్రోల్ని వాడడం వల్ల ఎట్లాంటి పరిస్థితులు తలెత్తబోతున్నాయి, మరి సమస్యలు ఉంటున్నాయా? ఎందుకంటే 2023 కన్నా ముందు ఉన్నటువంటి వాహనాలు ఇథనాల్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసినవి కాదు. మరి అట్లాంటి వాహనాలపైన ఏమైనా సమస్యలు వస్తున్నాయా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వరంగల్లో ఉన్నటువంటి ప్రముఖ మెకానిక్ షాపులోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి వారు ఏం చెప్తా ఉంటారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే మనం SLN కార్ కేర్ సెంటర్లో ఉన్నాము. ఒక్కసారి మనం చూస్తున్నాము ఇక్కడ మెయిన్ పార్ట్స్ ఏమైనా దెబ్బతింటున్నాయా, ఈ రబ్బర్కి సంబంధించినటువంటి ఇంజన్లలో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి, ఇవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం ఒకటొక్కటిగా చేసేటువంటి సిచ్యువేషన్స్ ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ మెకానిక్లు అలాగే వీళ్ళు ఏం చెప్తారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక్కొక్క కాలం మారుతున్న కొద్దీ అనేక మార్పులు టెక్నాలజికల్గా వస్తున్నాయి. కొత్త కార్ వర్షన్స్ వస్తున్నాయి. మరి అప్డేట్ వర్షన్లో ఈ ఇంప్లిమెంటేషన్ ఇథనాల్ E20 ఇంప్లిమెంటేషన్ పెట్రోల్ వాడడం వల్ల ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికైతే రజనీకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒక్కసారి మనతో మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పటి వరకు మనకు సమస్య ఏంటంటే ఇప్పుడు ఇథనాల్ వాడిన తర్వాత 2023 తర్వాత ఫిబ్రవరి 6వ తేదీ నుండి కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే దేశీయంగా వస్తున్నటువంటి పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ధరను మనం భరించలేక బయట నుంచి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితులు కూడా తక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ యుద్ధాలు కూడా వస్తున్న నేపథ్యంలో దిగుమతి కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఆల్టర్నేట్ వైపు చూస్తుంది. ఇక్కడ ఇథనాల్ని ఒక 20% మిక్స్ చేసి వాడడం వల్ల ఎట్లాంటి ప్రయోగాత్మకంగా చేస్తున్నటువంటి పరిస్థితి, దాని ప్రభావం ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఆర్టీవీ కూడా మీలాంటి ఒక సీనియర్ మెకానికల్ దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి సార్. ఇప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ అనేది ఇథనాల్ 20 ప్లస్ పెట్రోల్ 80% వాడడం వల్ల ఇక్కడ కొన్ని వాహనాలలో మీరేమైనా మార్పులు గమనించారా? ఇంతవరకు అయితే అంటే జనాలు వాడుతున్నారు, కస్టమర్లు అందరూ వాడుతున్నారు, కానీ సమస్యలు వస్తున్నాయి అనేది చెప్తున్నారు తప్పితే ప్రాక్టికల్గా యూరో 6 ఇంజన్లలోనే కొన్ని సమస్యలు వస్తున్నాయి సార్. భారత్ స్టేజ్ 6 వెహికల్లలో కొన్ని సమస్యలు అయితే వస్తున్నాయి సార్. ఆల్రెడీ ప్రతి కంపెనీ కూడా కొత్త మాడిఫికేషన్స్ తీసుకొస్తా ఉన్నారు. దానిలో భాగంగానే యూరో 6కి మనం పొల్యూషన్ అసలు యూరో 6 అంటే ఏంటంటే మనకు పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఇంప్లిమెంట్ చేసిన విధానం. ఆ పొల్యూషన్ కంట్రోల్ చేసే దానిలో భాగంగా పొల్యూషన్ సిస్టమ్ తగ్గించడానికి కొత్తగా వచ్చిన యూరో 6 వెహికల్లో మెయిన్ ఏంటంటే DPF సిస్టమ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసినాయి ఆటోమొబైల్స్. DPF సిస్టమ్తో పాటు అందులో OBD సిస్టమ్ ఉంటుంది. DPF అంటే డీజిల్ పార్టిక్యులేట్స్ ఫిల్టర్స్ ఉంటాయి. OBD సిస్టమ్ ఏంటంటే ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్, ఆటోమేటిక్గా దానిలోనే డయాగ్నోస్ట్ అయ్యేటట్టుగా ఒక సిస్టమ్ ఇచ్చిండ్రు. అయితే దీని మీద ఎంతో రీసెర్చ్ అయితే రిలీజ్ చేయలేదు. కానీ DPF సిస్టమ్ ఏంటంటే బేసిక్ అది ఇంట్రడ్యూస్ చేసిన కారణం ఏంటంటే మనకి ఎగ్జాస్ట్ సిస్టంలో సైలెన్సర్ల నుంచి పొగ ద్వారా బయటకు వచ్చే నైట్రిక్ ఆక్సిడేట్స్ను తగ్గియడం, అదే మెయిన్ పొల్యూషన్ మనకు. అది తగ్గించే క్రమంలోనే DPF ఇంట్రడ్యూస్ చేసినారు. అయితే ఈ DPF సిస్టమ్ కానీ ఈ OBD సిస్టమ్ కానీ ప్రతి వెహికల్లో సమస్య వస్తున్నమాట వాస్తవమే. దీనికి మేము చేయగలిగిందల్లా వాటికి సంబంధించిన ఎలక్ట్రానిక్ సెన్సర్లు పెరగడం వల్ల వాటిని క్లీన్ చేయడం మేమైనా డీలర్లైనా మంచి అవగాహన ఉన్న వాళ్ళైనా కానీ మేము వాళ్ళలాగా చేయలేకపోయినా కానీ ప్రతి డీలర్లో కంప్లైంట్లు, ఈవెన్ ఫ్రీ సర్వీస్లో అయినా కానీ కస్టమర్లు పోతున్నారు చాలామంది. వాటిని క్లీన్ చేయడం లేదు అని అంటే కస్టమర్కి కొన్ని రకాల ఆన్లైన్లో వీడియోలు అవి కూడా మీరు దాని ప్రకారం వెహికల్ని ఒక పర్టికులర్ RPMలో ఎంతసేపు రన్ చేస్తే ఎగ్జాస్ట్ సిస్టమ్ క్లియర్ అయిపోతుందని చెప్తున్నారు. కానీ మళ్ళీ ఆ ప్రాబ్లం రియక్కర్ అవుతుంది. ఇది ఇథనాల్ వల్లనే వస్తుందని కూడా ఖచ్చితంగా చెప్పడానికి లేదు. బట్ ఇందులో ఉన్న DPF సిస్టమ్ని కానీ ఈ OBD సిస్టమ్ని కానీ
ఇంట్రడ్యూస్ చేసినది మాత్రం మంచి ఆలోచనతోనే. భారత్ స్టేజ్ 6 అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ డిసెంబర్ కల్లా భారత్ స్టేజ్ 6 సెకండ్ ఫేజ్‌లోకి పోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్‌లోనే ఉన్నాం. భారత్ స్టేజ్ ఫస్ట్ ఫేజ్‌లో ఉన్నాం. సెకండ్ ఫేజ్‌లోకి పోతున్నాం. ఇంకా కొన్ని మార్పులొచ్చే అవకాశం ఉన్నాయి. ఇంకా సమస్యలు కూడా రావచ్చు దాంతో పాటు. వాటిని ఓవర్‌కమ్ చేసుకుంటూ పోవాల్సిందే. గవర్నమెంట్ మీరన్నట్టు ఇంపోర్ట్ చేసుకునే దాన్ని తగ్గించుకోవాలి. మన ఎకనామీ పెంచుకోవాలంటే ఖచ్చితంగా మనం కూడా ఎంతో కొంత సహకరించాలి తప్పదు. కానీ పాత కస్టమర్లకు కొంత ఇబ్బందే ఇది. పాత వెహికల్ వాడే వాళ్ళకు ఎంతో కొంత సమస్య అయితే వస్తది. అందులో అడ్వాన్స్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఏదో కొంత సమస్య వస్తది. కానీ ఇచ్చిన బండ్లలో కూడా ఉన్న డీపీఎఫ్ ఉన్న వాటిలలో గానీ, ఓబీడీ సిస్టమ్ ఉన్న వాటిల్లో గానీ అనుకున్నంత పర్ఫార్మెన్స్ లేదని మాత్రం చెప్పొచ్చు. కస్టమర్లకు ఇబ్బందులు మాత్రం వస్తున్నాయి. 10 వెహికల్‌లలో ప్రతి 10 బండ్లలో 1, 2 బండ్లకైతే ఇబ్బందులు వస్తున్నాయి. మాది ఔట్ సైడ్ గ్యారేజ్ అంటే ఓల్డ్ వెహికల్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి మమ్మల్ని అడిగే కస్టమర్లు ఉన్నారు. మా దగ్గరికి వచ్చే కస్టమర్లు గానీ ఈవెన్ వారంటీకి ఇట్లా ఉంటది కాబట్టి డీలర్‌కి పోండి అంటున్నాం. వాళ్ళు ఒక్కొక్కసారి 4 రోజులు, 5 రోజులు టైం తీసుకొని ఆ సిస్టమ్‌ను మొత్తం క్లీన్ చేసి ఇస్తున్నారు వాళ్ళు ఎఫర్ట్ పెట్టి. కానీ మళ్ళీ ఆ ప్రాబ్లమ్ వస్తుందని కూడా చెప్తున్నారు. సో దీనిలో ఏందంటే ఇంకా కొన్ని మార్పులు. పీపీఎం అంటే పీపీఎం అంటే పార్టిక్యులేట్ పర్ మిలియన్. 10 పార్టిక్యులేట్ ఇప్పుడు మనం యూరో 4 భారత్ 4కు భారత్ 6కి ఏంటంటే 10 టైమ్స్ పొల్యూషన్ తగ్గుతది. 10 పీపీఎం తగ్గాలన్నమాట. నైట్రిక్ ఆక్సైడ్స్ తగ్గాలి. దానిలో భాగంగానే ఇది తీసుకొచ్చిండ్రు. ఇది అందరూ కూడా స్వాగతించవలసిన విషయం. కానీ దీంట్లో ఉన్న సమస్యలను కొంచెం ఈ ఆటోమొబైల్ కంపెనీలు గానీ, లేకపోతే ఆయిల్ కంపెనీలు గానీ కొంచెం అడ్రెస్ చేసుకుంటూ ట్రైనింగ్ సెషన్‌లు అట్లాంటివి ఇచ్చుకుంటూ అవేర్‌నెస్ మీలాంటి వాళ్ళ ద్వారా బయటికి ఇచ్చినట్టయితే మాత్రం తొందరగానే దీన్ని సాల్వ్ చేయొచ్చని చూడొచ్చు. కానీ ఇథనాల్ ద్వారానే ప్రాబ్లమ్ వస్తుంది అనడానికైతే ఆధారాలు లేవు. ఎక్కడ ఏ పంపులో కూడా ఇథనాల్ మిక్స్డ్ ఇంత పర్సెంటేజ్ చేసి మేము అమ్ముతున్నామని డిస్‌ప్లే కూడా లేదు. మాకు కూడా అవగాహన లేదు ఇంతవరకు. మీలాంటి వారు తెలుసుకొని ఏదైనా బయటికి చెప్తే మాత్రం జనాలకు ఒక కార్లు వాడే గానీ, బైక్‌లు వాడే వాళ్ళకి గానీ ఉపయోగం ఉంటది. మీరు తీసుకున్న టాపిక్ ప్రకారం ఈ భారత్ స్టేజ్ 6 బండ్లలో మాత్రం ప్రాబ్లమ్స్ బాగానే వస్తున్నాయి. వాటిని మాత్రం చేయడానికి కొంత టైం పడుతుండొచ్చు. కొంత అవేర్‌నెస్ రావాలి. కొన్ని చేంజెస్ తీసుకొని రావాలి ఇంకా. ఓకే సార్. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఓల్డ్ వెహికల్ మీద ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ వెహికల్‌ని ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి గ్యారంటీ ఉంది. 2023 అంటే దాదాపు 3 ఇయర్స్ అవుతుంది వరకు. అట్లాంటప్పుడు దాదాపు 15 ఇయర్స్ మినిమం గ్యారంటీ వెహికల్‌కి సర్వీస్ ఉంటుంది. అట్లాంటప్పుడు అవన్నిటి కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి మరి వాటి మీద ఎంత మేర ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారత్ లాంటి ఒక పెద్ద దేశంలో ఇక్కడ సెకండ్ కార్స్ అనేది ఇక్కడ ఎక్కువ మనకు మార్కెటింగ్ కొత్త కార్ల వినియోగం కంటే సెకండ్ హ్యాండ్ మార్కెటింగే ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి కొనాలంటే కూడా చాలా ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది. వాట్ యూ హావ్ టు సజెస్ట్? అయితే ఇప్పటికిప్పుడు ఏ సమస్య లేకున్నా కూడా రీసెర్చ్ అనేది రెగ్యులర్‌గా జరుగుతున్నా కొద్దీ ఇంకా కొంచెం అంటే ఇప్పుడు ఇథనాల్ ఒకటే డైరెక్ట్‌గా కలపరు సార్ ఏదైనా గానీ, ఆయిల్ కంపెనీలు ఏదైనా గానీ వచ్చే ప్రాబ్లమ్స్‌ని బేస్ చేసుకొని వాటిని ఓవర్‌కమ్ చేయడానికి ఎంతో కొంత ఇంకా కొత్త ఆల్టర్‌నేట్ తీసుకొచ్చి చేస్తేనే అందరికి అందుబాటులోకి వస్తాయి. మీరన్నట్టు మార్కెట్‌లో చాలా సెకండ్ హ్యాండ్ మార్కెటే మన ఇండియాకి చాలా పెద్దది. మధ్యతరగతి ప్రతి ఒక్కరు సెకండ్ హ్యాండే ప్రిఫర్ చేస్తారు. కాబట్టి వెహికల్‌లలో మార్పులు చేయాలంటే పెద్ద ఖర్చుతోని కూడుకున్న పని. అంత ఈజీగా అయ్యే పని కూడా కాదు ఇప్పటికిప్పుడు. కానీ దాంట్లో మనం వాడే ఫ్యూయల్ వల్ల ప్రాబ్లమ్ వస్తాందనేదే గనుక గుర్తించితే కంపల్సరీ ఎంతో కొంత దానిలో కూడా చేంజెస్ చేసి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తదని చూడాలి. మనం కూడా గవర్నమెంట్‌కి సపోర్ట్ చేస్తే తొందరగా మనం పొల్యూషన్ లేని ఇండియాని చూస్తామనైతే అనుకుందాం. ఓకే. వన్ మోర్ థింగ్ ఏందంటే ఇప్పుడు మనకు వెహికల్ తీసుకునేటువంటి మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే మైలేజ్ కోసం ఎక్కువ చూపిస్తా ఉంటారు. కంపల్సరీ మైలేజ్ ఈజ్ మ్యాండేటరీ. అటువంటప్పుడు మైలేజ్ మనకి ఎంత వస్తుందన్న దాన్ని బట్టి చూస్తూనే వెహికల్ యొక్క కంపెనీని చూజ్ చేసుకుంటా ఉంటారు. ఎందుకంటే ఇండియన్ రోడ్స్‌కి ఇట్లాంటి వెహికలే బాగుంటుంది. లేకపోతే గ్రామీణ వాతావరణానికి ఇట్లాంటి వెహికల్ బాగుంటుంది. ప్లస్ మధ్యతరగతి వాళ్ళకు మైలేజ్ ఈజ్ మ్యాండేటరీ కాబట్టి మరి మైలేజ్ పరంగా ఏమన్నా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు కొంత అబ్జర్వేషన్ ఎక్కువగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలో మాకు కనిపిస్తుంది. మీ కీన్ అబ్జర్వేషన్ కనిపిస్తుంది. మరి అట్లాంటప్పుడు మైలేజ్ పరంగా దీని మీద ఎఫెక్ట్ ఏమన్నా ఉండేటువంటి అవకాశం ఉంటుందా? లేదు సార్. ఇది పూర్తి అపోహ సార్. మైలేజ్‌ల మీద అసలే ఎఫెక్ట్ ఉండదు సార్. మనం ఎంత క్లీన్ ఫ్యూల్ వాడుతున్నామో అంత మైలేజ్ పెరగడమే దానికి తగ్గ ఇంజిన్‌లలో మైలేజ్ వస్తుంది తప్పితే మైలేజ్ పోవడం అనేది మాత్రం లేదు సార్. మైలేజ్ అనేది కొన్ని బండ్లలో కొన్ని సమస్యల వల్ల డ్రాప్ అవుతుండొచ్చు గానీ మైలేజ్ సమస్య మాత్రం ఎవరిని ఇబ్బంది పెట్టదు సార్. మైలేజ్‌లో మాత్రం దీని ఎఫెక్ట్ భారత్ స్టేజ్ 6 ఎఫెక్ట్ గానీ, ఇథనాల్ ఫ్యూల్ వల్ల గానీ ఎట్లాంటి ఇబ్బంది ఉండదు సార్ మైలేజ్. మైలేజ్ అబ్సల్యూట్‌గా ఇదివరకు ఎట్లా ఉన్నాయో అట్లాంటి మైలేజ్‌లే వస్తాయి. కానీ ఇట్లాంటి పర్టిక్యులర్‌గా మనం యూజ్ చేస్తుంటేనే వచ్చే సమస్యలను మాత్రం ఎప్పటికప్పుడు అడ్రెస్ చేసుకుంటూ కొంచెం ముందుకెళ్తే మాత్రం బెటర్‌గానే ఉంటది సార్ ఇది. ఓకే. ఇప్పుడు ఇది వాడడం వల్ల ఇప్పుడు ఫ్యూయల్ పంప్ కావచ్చు, ఇక్కడ ప్లస్ అలాగే ఇంజెక్టర్లలో, అలాగే రబ్బర్ హౌస్‌లలో గానీ ఏమైనా తేడాలు మీరేమైనా గమనించారా సార్? ఎందుకంటే వస్తున్నటువంటి వెహికల్‌లలో మీరు ప్రాబ్లమ్ మేజర్‌గా గుర్తిస్తుంటారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఎందుకొచ్చిందన్న దాని మీద కంటే ఏందంటే మీరు సర్వీస్ చేసే టైంలో గతంలో చూసినటువంటి దానికి ఇప్పుడున్న దానికి కొంత వేరియేషన్స్ కనిపిస్తా ఉంటది మీకు.
కాబట్టి ఏందంటే అట్లాంటి ఇబ్బందులు ఏమన్నా మీరు గమనించారా సార్ ఇది? ఓకే సార్. ఇది కూడా కరెక్ట్ క్వెషన్ సార్. ఇందులో ఏంది అనంటే యాక్చువల్‌గా భారత్ 6 స్టేజ్ వెహికల్‌లలో కంబషన్ ఛాంబర్ అంటే అది మండే ఏరియా. ఇంజిన్ లోపల మండే ఏరియా ఏదైతే ఉంటదో అక్కడ వచ్చే టెంపరేచర్ మారుతా ఉంటది. అక్కడ మండే టెంపరేచర్ మారుతుంది. మండడం వల్ల అంటే ఆ టెంపరేచర్‌ను ఎక్కడికైతే రిలీజ్ చేస్తా ఉంటదో మీరన్న హోస్ పైప్స్ ద్వారా, ఎగ్జాస్ట్ సిస్టమ్ ద్వారా, ఇంజెక్టర్ల ద్వారా ఎక్కడనో ఒక చోట దాని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటది సార్. ఎందుకంటే ఇదివరకు ఉన్న వెహికల్‌ల కంబషన్ ఛాంబర్ దాని పర్టిక్యులర్ టెంపరేచర్ బర్న్ అవ్వడం, ఇప్పటిది బర్న్ అవ్వడం కంపల్సరీ మారుతది. ఎందుకంటే మనం ఫ్యూల్‌ని మార్చుతున్నాం. ఫ్యూల్‌ని మాడిఫై చేస్తున్నాం. అంటే అది దాని తర్వాత ఫ్యూల్ మండిన తర్వాత జరిగే క్రియలో కూడా మార్పులొస్తాయి. అదే ఎగ్జాస్ట్‌లోకి మనం కొంచెం నైట్రోజన్ తక్కువ పోయేటట్టుగా, ఎగ్జాస్ట్‌లో పొల్యూషన్ తక్కువ పోయేటట్టుగా చేస్తున్నాం. అంటే దాని పక్కనున్న పార్ట్స్‌ని కూడా ఎంతో కొంత మాత్రం డ్యామేజ్ చేస్తది. ఇప్పటి వరకైతే చిన్న చిన్న ప్రాబ్లమ్సే వస్తున్నాయి. కానీ లాంగ్ రన్‌లో ఎత్తు వస్తాయనేది మనం కొన్ని ఏళ్ళు యూజిన తర్వాత చేయొచ్చు. దాన్ని బట్టి కంపెనీలు ఎప్పటికప్పుడు మాడిఫై చేస్తే సరిపోతది. అంటే ఇప్పుడు స్పెసిఫిక్‌గా దీని వల్లనే ఈ ప్రాబ్లమ్ అని చెప్పలేకుంటుందంటారు. చెప్పలేకుంటున్నా. ఇప్పటికిప్పుడైతే దీని వల్లనే వస్తుంది. ఇథనాల్ వాడడం వల్ల మన బండ్లకు ప్రాబ్లమ్ వస్తదనేది నాకు తెలిసి జనాలలో ఒక రూమర్ లాగానే ఉంది సార్ ఇప్పటివరకు. దీన్ని మీలాంటి వాళ్ళు గాని, ఆటోమొబైల్ ఎక్స్‌పర్ట్స్ గూడా ఇంకా ఆటోమొబైల్ కంపెనీలు గాని, ఈవెన్ ఆయిల్ కంపెనీస్ గాని ఎక్కువ పబ్లిక్‌లోకి దీన్ని తీసుకొని పోయి అసలు వాట్ ఈస్ వాట్ అనేది గనుక చెప్పగలిగితే కస్టమర్‌లకి ఏ ఇబ్బంది లేదు సార్. వాడుకోవచ్చు. హాయిగా వాడుకోవచ్చు. ఈ సిస్టమ్ ఇట్లే రన్ అయితా ఉంటది. ఎట్లయినా కాకున్నా గూడా మనం ముందుకు పోవాలంటే భారత్ 6 నుంచి భారత్ 7కు 8కి ముందుకెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా అందరూ గూడా ఇందులో కోఆపరేట్ చేసి ముందుకు పోవాల్సిందే కదా సార్. ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు సెకండ్ హ్యాండ్ వెహికల్ గాని, ఇప్పుడు 2023 కంట ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి వెహికల్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి తయారీ కొత్తగా వచ్చేటువంటి వెహికల్‌లను కూడా ఏందంటే ఈ ఫ్యూయల్‌కి అనుసంధానంగానే కొత్త కొత్త ఇంజిన్ మోడిఫికేషన్ జరుగుతుంది. మరి అంతకు ముందు ఉన్నటువంటి ఇంజిన్ మోడిఫికేషన్‌లలో ఇట్లాంటిది లేదు కాబట్టి మరి కెన్ యూ సజెస్ట్ దిస్ ఓల్డ్ వెహికల్స్‌కి? ఓల్డ్ వెహికల్స్ కూడా వాడొచ్చు సార్. ఎట్లైనా ఇప్పుడు మనం ఇదివరకు 2002లో యూరో 2 భారత్ 2కెళ్ళాం మనం. అప్పుడు చాలా కన్‌ఫ్యూజ్ అయినాం. మేము గూడా పనిచేస్తున్నాం అప్పటికే సీనియర్ టెక్నీషియన్స్‌మి. అప్పటికప్పుడు ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసిన వెహికల్. అప్పటిదాకా కార్బొరేటర్ సిస్టమ్ అని మాన్యువల్ సిస్టమ్ ఉండేది. దాని తర్వాత ఎలక్ట్రానిక్ సిస్టమ్ పెట్రోల్ వెహికల్‌లలో గూడా ఇంజెక్ట్ అయ్యేటట్టుగా ఒక ఈసీఎం, ఒక కంట్రోల్ మాడ్యూల్‌తోని, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్స్‌తోని వచ్చినాయి. దానివల్ల కొన్ని రోజులు మనకది అలవాటయ్యేంత వరకు టెక్నికల్‌గా మనం సౌండ్ లేనంత వరకు అవి మనల్ని డామినేట్ చేస్తాయి. మనం ఎడ్యుకేట్ అయ్యి మనకు దాని గురించి కొంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఈజీగా మనం మూవ్ ఆన్ అయిపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రతీది కూడా మార్పు అనేది సహజం. ఇప్పుడు ఎవ్రీ 10 ఇయర్స్ 20 ఇయర్స్ ఆటోమొబైల్‌లో మేజర్ చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడున్న బండ్లలో ఖచ్చితంగా రావాల్సిందే కూడా. ఇప్పుడున్న గ్లోబల్ వార్మింగ్ గాని, ఇప్పుడు మనం ఎల్‌నినో చూస్తున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి సార్? మనం వాడే ఏదైతే ఇంట్లో వాడేవైనా, బయట వాడే వెహికల్ నుంచైనా టెంపరేచర్ బయట పెంచడం వల్లనే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. కాబట్టి ఆటోమొబైల్ అనేది పెద్ద రంగం. అందులో ఇండియా లాంటి మనలాంటి ప్లేస్‌లో ఎక్కువ పొల్యూషన్ కూడా ఇట్లాంటి వాటి వల్ల వస్తది. మిడిల్ క్లాస్ అంతా కూడా ఓల్డ్ వెహికల్లే వాడతారు. అట్లా అయినా గానీ ఏ సమస్య అయితే ఉండకపోవచ్చు సార్. 100లో 1, 2 సమస్యొస్తే వాటిని కూడా కన్సిడర్ చేయాల్సిన లేదు సార్. మేజర్‌గా మాత్రం దీనివల్ల బెనిఫిటే అయితుందని అనుకుంటున్నాం. చూద్దాం ఇంకా గవర్నమెంట్ ఎట్లాంటి చేంజెస్ తీసుకొస్తది. ఆటోమొబైల్ కంపెనీలు గానీ, ఆయిల్ కంపెనీలు గానీ ఎట్లా గైడ్ చేస్తాయి అనేది చూడాలి. మీరు కూడా దీన్ని కొంచెం ఎక్కువగా అవేర్‌నెస్ తీసుకొస్తే జనాలు ఈజీగా మూవ్ ఆన్ అయిపోయి వాడుతూనే ఉంటారు సార్. భయం అయితే లేదు సార్. ఇప్పటికిప్పుడైతే దీని గురించి భయం అయితే ఏమీ లేదు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం భారతదేశం. చైనాను బీట్ చేసింది. అట్లాంటి సమయంలో వాహనాల వినియోగం కూడా ఆటోమొబైల్ రంగం కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సమయంలో ఇప్పుడు కార్లు పెరుగుతున్నాయి. ఇక్కడ మీలాంటి మెకానిక్ ఎవరైతే ఉంటున్నారో వారి సంఖ్య కూడా కావాల్సినంత పెరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కంపెనీస్ కూడా వాళ్ళు కూడా ఏందంటే అన్నిటికి సర్వీస్ అందించలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇటువంటప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇట్లాంటి ప్రయోగాత్మకంగా చేస్తున్నటువంటి సమయంలో మీలాంటి వాళ్ళకి కూడా ఒక స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేది అవసరమైతే కనిపిస్తుంది. మరి అట్లాంటి ఇనిషియేషన్ గవర్నమెంట్ ఏమైనా తీసుకుంటుందా? లేకపోతే మీరే సెల్ఫ్‌గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? మరి ఎందుకంటే ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి మళ్ళీ మీకు ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే వచ్చిన కస్టమర్‌ను సాటిస్ఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ అయితే అది మళ్ళీ మీకు వచ్చేటువంటి వాళ్ళు కూడా మీ దగ్గరికి రానటువంటి పరిస్థితి. మరి అట్లాంటప్పుడు ఒక కొత్తగా ప్రయోగాత్మకంగా ఒక ఫ్యూయల్‌ని ప్రవేశపెడుతున్నప్పుడు ఇప్పుడు E20 ఫ్యూయల్ ప్రవేశపెట్టిందంటే దానికి సంబంధించినటువంటి అవగాహన కూడా ఇప్పుడు మీలాంటి అంటే సెకండ్ టైర్ సిటీస్ లాంటి ప్రాంతాల్లో కూడా వరంగల్ లాంటి ప్రాంతాల్లో కూడా మెకానిక్‌ల అవసరం కనిపిస్తుంది. అట్లాంటి ఇనిషియేషన్ మరి గవర్నమెంట్ ఏమైనా తీసుకుంటుందా? ఒకవేళ తీసుకోకపోతే మీ రిక్వైర్మెంట్స్, మీ ఆలోచనలు ఎట్లా ఉంటున్నాయి దీని మీద కూడా? అయితే ఇప్పుడు దీని గురించి మంచి చర్చ జరగాలి సార్. ఫస్ట్ ఎప్పుడైనా గానీ, ఏదైనా ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు అవేర్‌నెస్, అడ్వర్టైజ్‌మెంట్ గానీ, దాని గురించి కొంత సమాచారం అయితే ఉండాలి ఎవరికైనా. మీరన్నట్టు సరిపోయేంత ఇప్పుడు ఈ ఫీల్డ్‌లో లేరు నిజం చెప్పాలంటే.
అందరినీ కాకపోయినా గానీ కొన్ని చోట్ల కొందరిని ఒక డీలర్ ఉంటాడు. ఒక సబ్ డీలర్ ఉంటాడు. మాలాంటి వర్క్‌షాప్ ఉంటారు. వాళ్ళని ఇన్వైట్ జేసి ఏదైనా మినిమమ్ చార్జ్ చేస్తే గూడా పే జేయడానికి ఇవాళటి రోజున ఎవరికీ ఇబ్బంది లేదు. ఏటీసీ లాంటి కా సంస్థలున్నాయి ఇప్పుడు. ఐటీఐని అట్లాంటి మనం ఐటీఐలు అంటాం పూర్వం. అట్లాంటి చోట మెకానిక్స్ బేసిక్‌తోనే మెకానిక్‌గా వెళ్ళాలి. డిప్లొమాలో గాని, ఇట్లాంటి పిల్లలకి గాని ఈ ఫీల్డ్‌లోకి వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ కొంచెం బేసిక్ ట్రైనింగ్ ఇస్తే గనక మాలాంటి వాళ్ళనైనా ఇంకా ఆటో నగర్ లాంటి చోట గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆటోమొబైల్ కంపెనీలు గాని, ఆయిల్ కంపెనీలు గాని మీ తరఫున ఇంత కంట్రిబ్యూట్ చేయండి అని చెప్పి వాళ్ళ ద్వారా ఇప్పిస్తే మంచిదే సార్. అవేర్‌నెస్ వస్తే అవేర్‌నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. యాక్చువల్‌గా అవేర్‌నెస్ ఉంటే మనం తొందరగా కస్టమర్‌కి లాస్ కాదు. మెయిన్ ఏందంటే కస్టమర్‌కి ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మనం దాన్ని ఒకటి చేయబోయి ఇంకొకటి చేసి ఇస్తే మీరన్నట్టు వాళ్ళు రారు. ఆ సమస్య రాకుండా ఉండాలంటే మనకు ఫస్ట్ నాలెడ్జ్ ఉండి తర్వాత దాన్ని అటెండ్ కావాలి ఏదైనా. సో గవర్నమెంట్ కూడా ఇట్లాంటివి చేయాలనే కోరుకుంటున్నాం. చేస్తేనే మంచిది. కానీ ఇప్పటికిప్పుడు మాత్రం ఈ వీటి వల్ల సమస్య వస్తదనేది ఇంతవరకు తెలవదు. కొంచెం ఎక్కువ అవేర్‌నెస్ గవర్నమెంట్ చేస్తేనే మంచిదని నాకు అనిపిస్తుంది సార్. దీని గురించి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వారు అబ్జర్వేషన్‌లో మాత్రం 2023 ఫిబ్రవరి 6 తర్వాత వచ్చేటువంటి వాహనాలు కూడా వస్తున్నాయి. కాకపోతే ఏందంటే ఇక్కడ ఒక కన్‌ఫ్యూజన్ ఏంటంటే పెట్రోల్ బంకుల్లో ఒక ఇండికేషన్ అనేది ఒక ఐడెంటిఫికేషన్ ఇక్కడ E20 పెట్రోల్ అన్నటువంటి ఒక బోర్డ్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్క వాహనాలు ఆ తర్వాత వచ్చేటువంటి వాహనాలు అంతకు ముందున్నటువంటి వాహనాలు 2023 ముందున్నటువంటి వాహనాలకు కూడా ఒక స్పెసిఫైగా ఆలోచన అనేది ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏ ఫ్యూయల్ అయితే బాగుంటుందన్న ఒక ఆలోచన కస్టమర్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒక మొత్తం మింగిల్ అయిపోయి వచ్చేటువంటి వెహికల్ ద్వారా అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి ప్రస్తుతానికి సెకండ్ హ్యాండ్ కార్స్ అలాగే ఓల్డ్ వర్షన్స్ కార్లు ఎక్కువగా గ్యారేజ్లకు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ తర్వాత 2023 వచ్చేటువంటి షోరూమ్లకు వెళ్తూ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్ ఇంకా పూర్తిగా గుర్తింపబడలేదు. కాకపోతే వచ్చేటువంటి వాహనాలు సమస్యలతో వస్తున్నాయి. ఫిల్టరేషన్ నైట్రోజన్ సంబంధించినటువంటి ఆ పొల్యూషన్ తగ్గించేటువంటి ఆ ప్రక్రియను కూడా ఇక్కడ ఫిల్టర్స్ శుద్ధి చేసేటువంటి ఒక మార్క్ ఉంటుంది వాళ్ళకి. దాని ప్రకారం ఆ ఫిల్టర్‌ను కూడా క్లీన్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. కానీ దీని ద్వారానే ఇథనాల్ E20 వాడడం వల్లనే వస్తుందని చెప్పలేమన్నటువంటి విషయం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇప్పటిదాకా వస్తున్నటువంటి వాహనాల వినియోగానికి సంబంధించి కూడా ఎక్కడ ఇటువంటి ప్రాబ్లమ్ స్పెసిఫిక్‌గా గుర్తించినటువంటి దాఖలాలు అయితే లేవు. కాకపోతే అప్పటికిప్పటికి ఇంజన్‌లలో వస్తున్నటువంటి మార్పులు మేము గమనిస్తున్నాం తప్ప ఇదే అని కూడా చెప్పలేమన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ కొంత అవగాహన కార్యక్రమాలు కూడా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ద్వితీయ శ్రేణి సిటీలలో కూడా కార్ల వినియోగము అలాగే కార్పొరేట్ కల్చర్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా చెప్పాల్సి ఉండే కానీ ఇప్పటివరకు అది ఇంప్లిమెంటేషన్ లేకపోవడం వల్ల కొంత కస్టమర్లకు కూడా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటివరకు మరికొద్ది రోజులు ఆగితే దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ మెకానిక్స్ అలాగే ఇన్ఛార్జీలు చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం RTV వరంగల్.